అందరికీ నమస్తే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏమన్నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అనే విధంగా ఈయనకు ఒక డిసార్డర్ ఉంది, క్రెడిట్ చోరీ డిసార్డర్ అని నారా లోకేష్ గారు రీసెంట్ గా చెప్పారు. ఆ డిసార్డర్ తో పాటు ఇంకా ఏమన్నా కొత్త డిసార్డర్స్ ఉన్నాయా అనిపిస్తుంది. ఒక మనిషి ఎప్పుడన్నా జీవితంలో ఒక దానిపైన ఏమన్నా మాట్లాడితే, ఒకవేళ తప్పు మాట్లాడితే రెండోసారి సరిదిద్దుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన జీవితంలో 2014 నుంచి ఈ రోజు 2026 వరకు ఎన్నిసార్లు మార్చాడు రాజధాని వైపు. ఒక్కసారి చూడండి. ఆ రోజు శాసనసభలో ఉండేటప్పుడు అంతకు ముందుగా ఏంటంటే దానకొండ అనేది ఒకటి మాట్లాడారు. ఆ తర్వాత వచ్చి శాసనసభలో వస్తే ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది, గుంటూరు విజయవాడ మధ్య ఓకే అని చెప్పాడు. తర్వాత 3 రాజధానులు అని చెప్పాడు. ఆ తర్వాత వైజాగ్ రాజధాని అని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత 500 ఎకరాలు చాలు నాగార్జున యూనివర్సిటీలో ఎక్కడో పెట్టేస్తే పోతుంది కదా అని మాట్లాడాడు. మళ్ళీ వచ్చి అసలు రాజధాని అనే పదమే లేదు అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు వచ్చి మ్యావిక్ గన్ అని పెట్టి పెట్టమంటా ఉన్నాడు. ఏంటి నీ పరిస్థితి ఏంటి అసలు అని అడుగుతున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అడుగుతున్నావు నిన్ను సూటిగా. నీకు రాష్ట్ర రాజధాని పైన ఎందుకు ఇంత కక్ష? సూటిగా అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇన్నిసార్లు మాటలు మారుస్తున్నావే, నీకు ఒక స్టాండ్ లేదా? నీకేమన్నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. పిచ్చోళ్ళని మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా ఉంటారు, వాళ్ళు కూడా ఇన్నిసార్లు మాటలు మార్చరు. కానీ మీరు మారుస్తున్నారంటే ఏంటి అంటే మీరు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే టైప్ అని అంటారు. ఈ రోజు మీరు రాష్ట్ర రాజధాని పైన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ వాళ్ళ దేశం అంతా 40 పార్టీలకు పైగా ఈ రోజు పార్లమెంట్ లో మద్దతు ఇస్తే ఏకపక్షంగా మీరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంటే మీ విధానం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు మ్యావిక్ గన్ ఏమి జగన్ మావిక్ గన్నా ఏమి అంత ఇదనుకుంటున్నావా? నువ్వు చెప్పింది మేము చేయాలా? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉనికి కోసం మీ రాజకీయం ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేస్తారు. 5 ఏళ్ళు 2019-24 వరకు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏది అంటే చెప్పలేక తల దించుకున్నాం. ఈ రోజు సగర్వంగా నా రాజధాని అమరావతి అని ఈ రోజు పార్లమెంట్ లో దేశం అంతా మారుమోగేలా ఈ రోజు అన్ని పార్టీలు ఏకపక్ష అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెబుతూ ఉంటే ఈ రోజు నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే నువ్వు రాష్ట్ర ద్రోహివి కాదా అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంత కక్ష? నీకేమన్నా కక్ష ఉంటే నీ ఇంట్లో చూపించుకో. నీకేమన్నా పేర్లు పెట్టుకోవాలంటే నీ ఇంట్లో కిచెన్ కి కే గన్ అని, బాత్రూమ్ కి బి గన్ అని, నీ బెడ్రూమ్ కి బి గన్ అని, ఇంకొక దానికి కావాలంటే గ్రౌండ్ కంటే చుట్టుపక్కల నీ గార్డెన్ కంటే జీ గన్ అని పెట్టుకో. రాష్ట్ర రాజధాని విషయంలో ఇన్నిసార్లు నాలికలు మార్చే ఓసర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నీకు చెబుతున్నాం, నిన్నుకు రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. రాష్ట్రంలో ఉండే యువత, మహిళలు, రైతులందరూ ఆలోచించండి. 3 ఏళ్లు రాజధాని అని చెప్పి 3 ముక్కలాట అడిగి ఒక్క ప్రాంతాన్ని న్యాయం చేశాడా? వైజాగ్ వెళ్ళి భూములు దోచుకొని అక్కడ ఏంటంటే శాంతి భద్రతలు లేకుండా చేశాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి అసలు దాని ఉనికే మాట్లాడాలి. అమరావతి ఏమని చెప్పాడు? ఇక్కడ శాసనసభ ఇవన్నీ ఉంటాయని చెప్పి అక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతుల్ని, గర్భవతులు, మహిళల కడుపుల్లో దాన్ని ఇచ్చిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు శాసనసభలో డిస్కషన్ జరిగితే రాడు, పార్లమెంట్ లో వ్యతిరేకిస్తారు. అంటే వీళ్ళ విధానం ఏంటి? వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. వీళ్ళకేందంటే రాష్ట్రం ఒక రాజధాని వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందితే చూసి ఓడవలేరు. ఎందుకంటే వీళ్ళకేందంటే వీళ్ళ ఆస్తులు పెరగాలి, వీళ్ళు సంపాదించుకోవాలి, కానీ రాష్ట్రం మాత్రం డెవలప్ అవ్వకూడదు. రాష్ట్రంలో ప్రజలకు రాజధాని వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవచ్చు, కానీ రాష్ట్రానికి మాత్రం రాజధాని ఉండకూడదు అనేది ఇతను పెత్తందారి ధోరణి. ఈ రోజు మ్యావిక్ గన్ అంటున్నారు. అదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫ్యాక్షనిజం మైండ్ సెట్? మీ తాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలగాడిగా పనిచేశాడు. ఆ బ్రిటిష్ వాళ్ళ పేర మావిక్ గన్ అని ఈ రోజు రాష్ట్ర యువత అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే పేరు అజరామము. ఎంతో దేవతల రాజధాని అమరావతి అంటారు. అలాంటిది నా ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతి అని సగర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు ఏదో మ్యావిక్ గన్ అని పెట్టుకో, జే గన్ అని పెట్టుకో అని మాట్లాడుతున్నావంటే నువ్వు ఏంటి? నీ పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో యువత అందరూ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకో, నీకు రాజకీయాలు ఇంకా లేవు. ఎందుకంటే మా భవిష్యత్తుని రాజధానిని నువ్వు అడ్డుకుంటా అంటే నిన్ను మేమెందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అడుగుతున్నారు. రేపు రానున్న రోజుల్లో నిన్ను, నీ పార్టీని అధఃపాతాళానికి తొక్కుతాం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మాటిది. ఈ ఏదో ఒక పార్టీని ఒక వ్యక్తులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అందరూ, రాష్ట్రం అంతా ఒకవైపు నిలబడి దేశం అంతా ఒకవైపు నిలబడింది. ఈ రోజు నువ్వు ఒక్కడే ఒకవైపు నిలబడ్డావు. అందుకే ఈ రోజు అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి నో మోర్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. నీలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరిమి కొడతాం. మాకు రాజధాని కావాలి, మాకు ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మా ప్రాంతానికి కంపెనీలు రావాలి, మా రాజధాని ఎలా ఉండాలంటే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా మా రాజధాని ఉండాలని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతగా మేము కోరుకుంటున్నాం. నువ్వేం చేయాలి? ఆ రాజధానిని అడ్డుకోవాలని చూస్తున్నాం. అలాంటి నిన్ను, నీలాంటి మారీచి సుబాహుల్ని ఎలా అంతమొందించాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి తెలుసు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షమాపణ చెప్పు, లేకపోతే
నీ పార్టీని అధపాతాళానికి దొక్కి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.